మీ హృదయాల్లో చాలా ఆశలు ఉంటాయి. నా భర్త మారిపోవాలని, పిల్లలు మారిపోవాలని, లేకపోతే నా భార్య మారిపోవాలని, లేకపోతే పిల్లల భవిష్యత్తు చాలా బాగుండాలని, మరి లేకపోతే వాళ్ళకి విశ్వాసంలో బాగా ఎదగాలని చాలా రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అయితే నీ భర్తకు విశ్వాసం ఉండదు, కానీ నీకు ఉంది కాబట్టి ఆ విశ్వాసం ద్వారా ఎవరిని రక్షించుకోవాలని అంటే నీ భర్తను రక్షించుకోవాలి. ఆయన టైం వచ్చినప్పుడు ఆయన మారుతాడులేండి. ఎప్పుడు వస్తాడండి? ఇంకెప్పుడు వస్తాడు? ఎవరు ప్రార్థన చేయాలి నీ భర్త కోసం? భార్యలు మాట్లాడండి. మీ భర్తల కోసం ఎవరు ప్రార్థన చేయాలి? మీరే చేయాలి. మా దగ్గరికి వచ్చే రిక్వెస్ట్లు పెడతారు, అయ్యగారు మా ఆయన మారేలా ప్రార్థన చేయండి అంటే మేము ప్రార్థన చేస్తాం, ఓకే, మరి మీరు కూడా ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయండి, మేము మాత్రం మా పనులు మేము చేసుకుంటాం అంటే కుదరదండి. మేము ఇక్కడ ప్రార్థన చేసిన, వీళ్ళు ఇక్కడ ప్రార్థన చేసిన, ఇక్కడ ఉన్నటువంటి